మెహర్ ప్రసాద్, దీక్ష దంపతులిద్దరూ వైద్యులు. విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో వేడి తీవ్రతతో పాటు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంటి దగ్గరైనా పచ్చదనం ఉంటే ఆరోగ్యకరమని భావించారు. స్థలం లేకపోవడంతో ఇంటి మిద్దెనే మొక్కల పెంపకానికి అడ్రస్గా మార్చుకున్నారు. 10 ఏళ్లుగా వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. ఇంటిని నందనవనంలా తీర్చిదిద్ది మానసిక ప్రశాంతత పొందుతున్నారు. రకరకాల పూల మొక్కలతో టెర్రస్ను విరులవనంగా మార్చేశారు ఈ వైద్యులు. ఆక్సిజన్ను ప్యూరిఫై చేసే ప్రత్యేక మొక్కలు పెంచుతున్నారు. అంతేకాదు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేస్తున్నారు. బయట కొనే పని లేకుండా ఇంటి అవసరాలకు కావాల్సిన వాటిని అప్పటికప్పుడు తాజాగా కోసుకొని తింటున్నారు. రసాయనాలు వాడకుండా కిచెన్ వేస్ట్నే ఎరువుగా వాడటంతో సైడ్ ఎఫెక్ట్స్ లేవని, ఆరోగ్యంగా ఉన్నామని అంటున్నారు. అసలు ఇక్కడ గ్రీనరీ అనేది ఏమీ కనిపించట్లేదు. మేము డెవలప్ చేసుకుందామని చెప్పేసి టెర్రస్ మీద మేము గార్డెన్ డెవలప్ చేసుకున్నాం. నియర్లీ 400 పాట్స్ మేము డెవలప్ చేసుకున్నాం. మెయిన్గా మాకు ఇంట్రెస్ట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్. రోజుకి 1 కేజీ 2 కేజీలు మాకు వస్తూ ఉంటాయి. అన్నీ ఏది కూడా పెస్టిసైడ్స్ కానివ్వండి ఏవి వేయం. మేము యూరియా కానీ ఏమీ యూజ్ చేయము. ఇంట్లో కిచెన్ వేస్ట్తో మేము ఎరువులు తయారు చేసుకుంటూ ఉంటాము. ఈ ఆర్గానిక్గా పెంచినటువంటి కూరగాయలు మేము తినడం వల్ల మా ఆరోగ్యం కూడా చాలా ఇంప్రూవ్ అయ్యిందని మేము ఫీల్ అవుతూ ఉన్నాం. మేము గార్డెన్లోనే ఉంటాము. గార్డెన్లోనే అన్నీ మేమే చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మా మనవడు దీంట్లో ఈ పువ్వులన్నీ కోస్తూ ఉంటాడు, బొకేస్ తయారు చేస్తూ ఉంటాడు. ఇక్కడ చాలా ఇన్సెక్ట్స్, బటర్ఫ్లైస్ అన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. పిల్లలకు కూడా ఒక మంచి వాళ్ళకి నాలెడ్జ్ కూడా వస్తూ ఉంటుంది. మొక్కల మధ్యలోనే వ్యాయామం చేసేందుకు వీలుగా పరికరాలు అమర్చుకున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని అధిగమించడానికి టెర్రస్ గార్డెనింగ్ ఎంతో దోహదం చేస్తుందంటున్నారు. తోటంతా చూసినా మీకు ఇక్కడ ఒకవైపు పూలు అనే డిఫరెంట్ రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఎడినియం అనేది చాలా వెరైటీస్ మేము ఇష్టపడి తీసుకున్నాం. ఒకవైపు వెజిటబుల్స్ ఉన్నాయి, ఉపయోగపడే ఉన్నాయి, మనసుకు ఉపయోగపడే ఉన్నాయి, కడుపుకు ఉపయోగపడే ఉన్నాయి. సో ఇన్ని రకాలు చూస్తూ చల్లదనానికి ఉన్నాయి. ఇంతకన్నా మాకు హాయిగా ఏముంటుంది? సమ్మర్లో కానీ ఏదైనా కానీ లోపలికి వచ్చింది అది. అందుకే ఇక్కడ వాకర్ పెట్టుకుని ఇక్కడ వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఇలా గడుపుతుంటాం మేము. ఇది ఇంత పెద్ద టెర్రస్ అక్కర్లేదు. చిన్న టెర్రస్ ఉన్నా మనం చిన్న పాట్స్లో పెట్టుకుని మన మనసు ఆహ్లాదపరుచుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. అది గుర్తించిన ఈ డాక్టర్ దంపతులు వాళ్ళ ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, అలాగే పూలు ఇవన్నీ కూడా ఈ మిద్దె పైన తోట వేసి సాగు చేస్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.